Start my recipe. Hi, welcome back to my channel Start my recipe. ఈ రోజు మనము క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చేసుకుందాము. క్యాప్సికమ్ చికెన్ ఫ్రైకి ఏమేం కావాలో చూసేద్దామా. క్యాప్సికమ్, ఉల్లిపాయ, చికెన్, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, సాల్ట్, చికెన్ మసాలా, వెల్లుల్లి, నిమ్మకాయ, అల్లం, పసుపు, కారం. క్యాప్సికమ్ చికెన్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకున్నాను, బాండ్లీ పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, కచ్చపచ్చగా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. వేగినాయి కదా. చికెన్ బాగా నేను 2 సార్లు బాగా కడుక్కున్నాను చూడండి నీట్గా. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయల్లో ఈ చికెన్ వేద్దాము. కలుపుకున్నాను. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను, ఇందులో వేసుకున్నాము. టమాటా వేయడం వల్ల మసాలాలన్నీ చికెన్కు బాగా పడతాయి. తగినంత కారం, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. ఇవన్నీ కలుపుకున్నాము. బాగా కలుపుకున్నాం కదా. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం బాగా, టమాటా మెత్తబడేదాకా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. టమాటాలు అయితే బాగా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇందులోనే చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, క్యాప్సికమ్ కడుక్కున్నాను, చాలా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ చికెన్ కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. క్యాప్సికమ్ చికెన్ ఫ్రై ఎలా ఉందనేది మూత తీసి చూద్దాము. చాలా బాగా వచ్చింది చూడండి. బాగా ఉడికిపోయింది క్యాప్సికము చికెన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకుందాము. ఒకసారి కలుపుకుందాము.
రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి అయితే తీసుకుందాము, సర్వింగ్ ప్లేట్లోకి. క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది చూడండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఈ క్యాప్సికమ్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేది.